నాన్నగారికి ఎట్లుందట? ఎక్కడమ్మా ఇది కూలర్ పట్టుకున్నారా? పోతే ఎట్ట పోతలేండి. కరెంట్ దానికి వచ్చిందా? పోల్స్ కి వచ్చింది. అంటే చిన్న పోల్కి వచ్చిన వస్తుందిలే అమ్మా, చిన్న పోల్కి వచ్చిన వస్తుంది. అక్కడ మీటర్ నుంచి పెట్టుకున్నారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరున్నారమ్మ చెప్పడానికి? వాళ్ళ అమ్మగారా? తెలుసు కదా. ఏం జరిగిందమ్మా? ఆయన పడ్డది ఆయననే చెప్తాను కానీ డబ్బులు కారు తీసుకురమ్మన్నది. ఆయన తీసుకుపోతాను కారు వేసుకుని ఆయన ముందు ఆయనకే పడితే ఆయన మంచి కొద్దిగా స్లో ఇచ్చినట్టు అయ్యిండు. అయితే కారు రమ్మని చెప్పి డబ్బులు ఇలాకి వచ్చింది. నేను టీ దాక్కుంటే ఉరికొచ్చింది గోళకి. ఉరికొచ్చి టీ ఇలా చేతుల్లో ఉందో కాకుండా అది డబ్బులకి వచ్చినట్టున్నది. నేను ఆడ నిలబడి నేను టీ దాక్కుండా చూస్తే ఈ పాడ ఏం చచ్చినాయి ఈ కాటి గట్టొద్దు ఆయన తీగలు మెడకలు వేసాలు పెట్టిందని అన్నాయి. అంటే కరెంట్ తీగలు కావు ఈ దండాలు వేస్తాలు కదా, కొట్లు కదా అని ఇట్లా పెట్టింది అని అనుకుంటే నేను టీ తాగుతా అంటే అది దీన్నే బట్టి దీని పెట్టబోయేది పెద్దమ్మ కూలర్కి తీగ పెట్టబోయి ఇక్కడ బడి ఉన్నాడు. గబగబ అంటానికి నేను బయట ఉన్నా. బాబా ఏందో గబకి అన్నదాన్ని అంటే పలుకుతాను లేడు. మంచిగానే అన్నాలు తింటారు బడికి పోతారు. వచ్చేదానికి చిన్నబ్బాడి ఉన్నాడు. ఒక అబ్బాయి ఉరికొచ్చిండు. ఉరికొచ్చింది అయ్యో బావో బావ అంటానికి ఆడ కూరడు వచ్చింది పిల్లగానే. ఆ పిల్లగాడు వచ్చి అక్కడ కొట్టింది. అక్కడ కొట్టి తీసుకొచ్చాను. అందరు జనాలంతా అయింది. ఇంకా ముచ్చట చెప్పినాక అది పోయింది డబ్బులు రమ్మన్నారు. కారు కోసం వచ్చి నేను టీ దాక్కుంటాడంటే ఏటగాడు ఇవన్నీ చచ్చినాయి అని నేను అన్నాక అన్నది కదా తీగ పెట్టబోయింది కూలర్ పెద్దమ్మా అని అన్నది. ఈ ధైర్యం తీగకి వేసింది దండలు దాని కాని మీద డబ్బులు ఉంటాయి. అదేం చెప్పిందంటే ఈ తీగని వీటిని పొట్లాలని అన్నది. ఇది అప్పుడు పట్టింది తీగ పాడు పట్టక పెద్దమ్మ అన్నది. ఇట్లా నన్ను కొంచెం అందాలు అందుకున్నది. ఆ టాన్ మీద పడిపోయింది. అయ్యో ఆ టాన్ మీద పడ్డది. ఇక్కడ పడ్డదా? ఇక్కడ పడ్డదా? అప్పుడు ఇది ఇటే ఉన్నది ఇటు ఉంటది. అదే అర్థమవుతుందమ్మా. జీర జీర చూపెట్టింది. అయ్యాలాడబడి ఉన్నాయి. ఇలా వేకపోయింది పిచ్చి పెద్దమ్మన్నది. ఇక్కడ ఎర్త్ అయిన సంఘటన ఇది. ఇక్కడ ఎర్త్ అయింది ఫీజు అంటే స్విచ్ ఎర్త్ అయినట్టు కనపడుతుంది. అక్కడ ఆల్రెడీ స్విచ్ ఎర్త్ అయింది. బోర్డు కూడా ఎత్తు పాయింట్ లేకపోవడం మెయిన్ ప్రధాన సమస్య. అవునమ్మా, ఎంతమంది పట్టుకున్నా అంతమంది అయిపోతారు. చూస్తే కరెంటు పట్టింది నాకే ఇక్కడికి వచ్చింది. కరెంటు పట్టిన ముట్ట కూడా దాకా రండి అంటే ఇట్లా ఉన్నాడు. ఇదంతా ఉరికొచ్చింది. ఆయన సాయికి వచ్చి ఒక రాయి తీసుకుంటుంది. రాయి తగులుతాగా గుడ్డి తెచ్చి కొట్టినాక 2-3 సార్లు కొట్టినాక అప్పుడు పట్టి ఇది తానుకు వచ్చానా ఆ తీగ పట్టినా కట్టితే దీని వాళ్ళని ముట్టబోతే ఇది కూడా చేస్తుంది. వస్తుంది మొత్తం వస్తుంది. ఇక తీగ కట్టింది కదా ఎట్లా గుంజుతాం. అది కొట్టినాక అక్కడ బంద్ చేసినాక అప్పుడు అయ్యో ఇక్కడే చనిపోయింది. అయితే ఈ స్పాట్ లో బతకదండి. ఇది పట్టుకుంటే బతకదు, బతికే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ ఎత్తంటే క్లియర్ కనపడుతుంది. ఫీజు పెట్టకపోవడం మైనస్ అయింది. కొంచెం ఇంట్లో ఫీజు ఉంటది. ఆ ఫీజు పెట్టుంటే ఫీజు ఎగిరిపోయేది. కాస్త అంటే అక్కడ కూడా డేంజరే, అది మైనస్ అయింది. అక్కడ ఆన్ ఉంటదండి. అక్కడ వీళ్ళు డబల్ ఫేస్ వైర్ తీసుకొచ్చారు కదా, అక్కడ ఆన్ ఉంటది. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్లేస్ మీరు చూస్తున్నారు. ఇక్కడ మాజీ సర్పంచ్ గారు ఈసం భౌతి గారు కూడా ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ బోర్డు చూస్తుంటే మంచి బోర్డే. బోర్డు మనం వంక చెప్పాలి కానీ ఫీజు లేకపోవడం వల్ల కొంత ప్రాబ్లమేటిక్ అయ్యి జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఫీజు మాడిపోయిన దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. ఏదైతేమైనా ఇలా కొంచెం అవగాహన లేకపోవడం వల్ల ఒక 2 ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు గ్రామాల్లో తిరిగేటప్పుడు ప్రతి ఏరియాలో లైన్ మెన్లు లైన్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తే బాగుంటుంది, ఇలా నిండు ప్రాణాలు పోకుంటుందని మేము మనస్ఫూర్తిగా ఎస్పీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఇక్కడ హృదయ విదారక సంఘటన మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మాజీ సర్పంచ్ గారి ప్రదేశానికి వచ్చారు. చాలా మంది బయట చూస్తే ఈ ప్రాంతం చుట్టూ చాలా మంది వస్తున్నారు. కొంచెం చిన్న షాప్ పెట్టుకొని ఏదో చిన్న షాప్ ఏదో కూలీ నాలిగి పోకుండా ఏదో రోజుకు ఒక 50 ఇస్తే చాలు 100 ఇస్తే చాలు అని బతికే కుటుంబాలు ఇలా మృత్యువాత పట్టడం కొంచెం బాధాకరమైన విషయమే. వీళ్ళకి ప్రభుత్వం తరపున కూడా సహాయం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విద్యుత్ శాఖ నుంచి ఎట్లా వచ్చే అమౌంట్ ఎలా వస్తాయి కానీ మిగతా ప్రభుత్వ శాఖ పరంగా రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళ భర్త కూడా హాస్పిటల్ చికిత్స పొంది తెలిసింది. అతను మంచిగా తిరిగి రావాలని చిన్నపిల్లలు ఇప్పుడు మనం చూపించడం. చిన్నపిల్లలు ఆయన ముందు ప్రైమరీ షాక్ తగిలిన వల్ల ఇదైంది. ఆయన వదిలేసి ఉంటాడు. కొంచెం కాలు చెప్పులు వేసుకొని వచ్చాయి ఆ టైంలో. కొంచెం ఏదైనా బాధాకర విషయం. ప్రత్యక్ష సాక్షాత్కారం కూడా విన్నాం. కొంచెం విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికీ ఇట్లా షాపులు చూసుకొని వాళ్ళకి అవగాహన కార్యక్రమం కల్పిస్తే ఇంకెవరు ఇట్లాంటి ప్రాణాపాయం పోకుండా చూడొచ్చు. ఇది 11 kV వైర్ అయితే వదిలేస్తుంది కానీ ఇంట్లో కరెంట్ వదిలేసే అవకాశాలు చాలా మంది తెలియదు. 11 kV వైర్ చంపిద్దాం. 11 kV వైర్ అసలు చంపదు. ఇంట్లో ఉన్న కరెంటే చాలా డేంజర్. దీనిపై అవగాహన కల్పిస్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం.